నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. సామాన్యుడి వంటగదిపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల భారాన్ని వేసింది. మే 1 నుండి ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ సంబంధించి 5 కీలక మార్పులను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఆధార్ అనుసంధానం నుండి డెలివరీ ఓటీపీ వరకు ప్రతిదీ పకడ్బందీగా ఉండబోతోంది. అసలు ఆ 5 కొత్త రూల్స్ ఏంటి? గ్యాస్ కనెక్షన్ ఆగిపోకుండా ఉండాలంటే మీరేం చేయాలి? ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. మే 1 తేదీ నుండి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో మొదటిది, అత్యంత ముఖ్యమైనది, బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ లేదా ఈకేవైసీ. ఇకపై కేవలం ఫోన్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేస్తే సరిపోదు. వినియోగదారులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డుతో గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అనర్హులు సబ్సిడీని వాడుకోకుండా కేవలం అసలైన లబ్ధిదారులకే గ్యాస్ రాయితీ అందేలా చూడడం ఈ నిబంధన ముఖ్య ఉద్దేశం. ఇక రెండవది, సిలిండర్ల సంఖ్యపై పరిమితి. పశ్చిమాసియా యుద్ధ మేఘాల వల్ల ఏర్పడిన గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకొని సంవత్సరానికి ఇచ్చే రాయితీ సిలిండర్ల సంఖ్యపై ప్రభుత్వం కఠినమైన పరిమితులను విధించనుంది. అక్రమ నిల్వలను అరికట్టడానికి, దుర్వినియోగాన్ని తగ్గించడానికి నెలవారీ కోటాను కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. దీనివల్ల అవసరానికి మించి సిలిండర్లను దాచిపెట్టే వారికి చెక్ పడనుంది. ఇక మూడవ మార్పు, డెలివరీ అథెంటిఫికేషన్ కోడ్ డిఏసి. బ్లాక్ మార్కెటింగ్ ను అడ్డుకోవడానికి ఓటీపీ విధానాన్ని మరింత కట్టుదిట్టం చేశారు. మీ సిలిండర్ మీ వద్దకు వచ్చినప్పుడు మీ మొబైల్ కు వచ్చే ఓటీపీని డెలివరీ బాయ్ కి చెబితేనే సిలిండర్ ను అందజేస్తారు. దీనివల్ల గ్యాస్ సిలిండర్ దారి మళ్లకుండా నేరుగా మీకే చేరుతుంది. ఇక నాలుగవది, డొమెస్టిక్ సిలిండర్ల దుర్వినియోగంపై నిఘా. హోటళ్లు లేదా కమర్షియల్ అవసరాల కోసం ఇంటి గ్యాస్ సిలిండర్లను వాడితే ఇకపై కఠిన చర్యలు తప్పవు, జైలు శిక్ష కూడా తప్పదు. గ్యాస్ ఏజెన్సీలు దీనిపై నిరంతరం తనిఖీలు చేస్తూ అక్రమ వినియోగాన్ని అరికట్టనున్నాయి. చివరగా, డిజిటల్ పేమెంట్ల ప్రోత్సాహం. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకుని డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి డెలివరీలో ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలను రూపొందించారు. అంటే ఆన్లైన్ పేమెంట్ చేసే వారికి సిలిండర్ త్వరగా అందే అవకాశం ఉంది. మీ గ్యాస్ బుకింగ్ అకస్మాత్తుగా ఆగిపోకుండా ఉండాలంటే వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి మీ కేవైసీ స్టేటస్ ను చెక్ చేసుకోవడం మంచిది. ఈ నిబంధనలు పాటించిన వారి కనెక్షన్లు నిలిపివేసే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.